ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. అందరికీ నమస్కారం. 431వ పేజీలో ఉన్నాం మనం. సావిత్రి మహాకావ్యంలో బుక్ 6 6వ గ్రంథం ది బుక్ ఆఫ్ ఫేట్ అనే దాంట్లో మొదటి క్యాంటో ది వర్డ్ ఆఫ్ ఫేట్ అది చదువుతున్నాం మనం. 431వ పేజీ చిట్ట చివరి లైన్ నుంచి మనం ఈ వారం ప్రారంభం చేయాలి. ఇక్కడ కిందటి వారం మనం చూసినప్పుడు సావిత్రీదేవి వరించింది 12 నెలలలో చనిపోయేటువంటి సత్యవంతుణ్ణి అని తెలియగానే రాణి ఆవిడ కూతుర్ని ఇది వదిలిపెట్టేసేయమని చెప్పి అంటోంది. అక్కడే మనం ఉన్నాం. రాణి ఆవిడ మాట్లాడుతున్న మాటలు, అది సాధారణమైనటువంటి మానవ చైతన్యం ఎలా భయపడుతుందో, ఎలా మృత్యువుకి లొంగి ఉంటుందో, వీలైనంత వరకు మృత్యువుని దరిరానివ్వకుండా ఉన్నంతకాలం ఉండాలనుకుంటుందో, ఇలాంటి సాధారణ చైతన్య భావాలన్నీ రాణి తన మాటల ద్వారా వ్యక్తపరుస్తోంది. మనం కూడా ఇలాగే కదా అంటూ ఉంటాం. ఆ తర్వాత ఆ చిట్ట చివరి ఆ పైన లైన్లలో చివరి లైను చాలా అద్భుతమైనటువంటి లైన్. అది ఏ చాయిస్ లెస్ రేర్ మే కాల్ ఏ హ్యాపీయర్ ఫేట్. ఇదే మానవులందరం అనుకుంటూ ఉంటాం. అరుదైనటువంటి దాని జోలికి పోవటానికి సాహసించటం చెయ్యం మనం. అందరూ ఏ దారిలో పోతూ ఉంటే అలవాటైనటువంటి దారి, ప్రపంచానికి అలవాటైనటువంటి దారిలో పోవడం అది క్షేమకరం అని మానవ చైతన్యం భావిస్తుంది. ఎప్పుడూ అందులోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. క్షేమం ఉన్న దాంట్లో క్షేమంగా ఉంటామని. అరుదైనటువంటి వాళ్ళు ఎవరైనా కొత్త దోవ దొక్కుతూ ఉంటే అందులోకి వెళ్ళడానికి భయపడిపోతుంది. ఏ మాత్రం మనసుకి ఇష్టం ఉండదు. సుఖంగా ఉండాలి అంటే నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళాలి అని మనసు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటుంది, వదిలిపెట్టకుండా. నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళాలి, నలుగురు ఎలా ఉన్నారో అట్లా ఉండాలి, అది క్షేమం, అది శుభం అంటుంది. అందుకని రాణి కూడా అంటోంది, అరుదుగా వెళ్ళేటువంటి దారి కంటే ఎప్పుడూ వెళ్ళేటువంటి దారి చాలా సుఖప్రదంగా, క్షేమకరంగా, ఆనందకరంగా ఉంటుంది అని అన్నది. దాంతో ఆ ఖండం ముగించారు. ఇప్పుడు సావిత్రీదేవి తల్లి అన్నటువంటి దానికి ఆవిడ సమాధానం చెప్తోంది. బట్ సావిత్రి ఆన్సర్డ్ ఫ్రమ్ హర్ వయలెంట్ హార్ట్. శ్రీ అరవిందుల యొక్క పదాలన్నీ కూడా అత్యంత చాలా గొప్ప భావాలతో నిండి ఉంటాయి. ఏదో ఒకటి అని మనం తీసేయడానికి ఉండదు. మామూలుగా వాడుతున్న మాటలేగా, అందరూ ఇవే వాడతారనుకుంటాం, కానీ కాదు. ఆయన అంటున్నారు, ఆవిడ సావిత్రీదేవి సమాధానం చెప్పింది ఫ్రమ్ వయలెంట్ హార్ట్ అన్నారు. మానవ హృదయం చాలా బలహీనం, దుర్బలమని మనకు తెలుసు. చాలా సున్నితం, భావోద్వేగాలు అన్నీ కూడా మానసికమైనటువంటివి. కానీ సావిత్రీదేవి యొక్క హృదయం ఎలాంటిది అంటే వయలెంట్ హార్ట్ అన్నారు. ఆవిడ హృదయం ఎప్పుడూ కూడా జ్వలిస్తూ ఉంటుంది. వయలెంట్ అంటే జ్వలించటం. ఎప్పుడూ కూడా గొప్ప ఆకాంక్షతో, ఉన్నత చైతన్యంతో జ్వలిస్తూ మండుతూ ఉండేటువంటి హృదయం ఆవిడది. అందుకని మానవుల హృదయంలాగా దుర్బలమైనటువంటి హృదయం, కిందకి చూసేటువంటి హృదయం కాదుట. అందుకని వయలెంట్ హార్ట్ అని వాడారు శ్రీ అరవిందులు. జ్వలిత హృదయం, ఎప్పుడు అందులో ఉన్నత చైతన్యానికి ఎగిసి వెళ్ళాలనేటువంటి జ్వలనం ఎప్పుడూ ఆ హృదయంలో ఉంటుంది. పైకి చూస్తూ ఉంటుంది ఆవిడ చైతన్యం, ఆవిడ హృదయం, ఆవిడ భావోద్వేగాలు, ఆవిడ ఆకాంక్ష అన్నీ ఉన్నతాల వైపుకే చూస్తాయి కానీ కిందకి చూడవు. అందుకని ఆవిడది వయలెంట్ హార్ట్. హర్ వాయిస్ వాజ్ కామ్, హర్ ఫేస్ వాజ్ ఫిక్స్డ్ లైక్ స్టీల్. ఎన్ని రకాలైనటువంటి ఉపమానాలు వాడారో చూస్తే సావిత్రీదేవి యొక్క వ్యక్తిత్వం, ఆ దివ్య వ్యక్తిత్వ లక్షణం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.
మన హృదయం మండుతూ ఉంటే మన మాట కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. సాధారణ మానసిక స్థాయి ఎలా ఉంటుంది? మనకి లోపల కోపము, ఉద్వేగము ఇవన్నీ వచ్చినప్పుడు మాట కూడా పెద్ద అరుపుగా, పరుషమైనటువంటి మాటలు, చాలా దారుణమైనటువంటి భాష, ఊగిపోతూ ఉంటాం. ప్రశాంతంగా హృదయంలోనిది వ్యక్తీకరించడం అనేది సాధారణ మానసిక స్థితికి చాలా కష్టం. కానీ ఉన్నతమైనటువంటి జ్ఞానంతో జ్వలిస్తున్నటువంటి హృదయం ఉంటే, అది ఉన్నతమైనటువంటి జ్ఞానం గనక మాట కూడా ఎలా ఉంటుందో చూద్దాం. హర్ వాయిస్ వాజ్ కామ్, నెమ్మదిగా ప్రశాంతంగా చెప్తాం. ప్రశాంతంగా ఉద్వేగాన్ని మనం చెప్పగలమా? అబ్బో ఎన్ని దుర్భాషలు వస్తాయో, అసలు ఏమైపోతామో తెలియదు, అట్లా అయిపోతాం మామూలుగా. కానీ ఇంత జ్వలిత హృదయం ఉండి కూడా ఆవిడ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడుతోంది. ఎందుకని అంత ప్రశాంతత వచ్చింది? ఆవిడ ఉన్నతమైనటువంటి ఏకంతో ఎప్పుడూ ఏకమయ్యే ఉంటుంది. ఆ ఏకం యొక్క లక్షణాలన్నీ ఇవే. ప్రశాంతత ఆ ఏకం లక్షణం. కాబట్టి ఆమె మాట అత్యంత ప్రశాంతంగా ఉంది. అందుకని మనకు కూడా ప్రశాంతత రావాలి అంటే మాటలో కానీ, చూపులో కానీ, ఎలా కానీ వ్యక్తీకరణ అంతటిలో కూడా ఒక ప్రశాంతత రావాలంటే మన హృదయంలో జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే బయటికి అంత ప్రశాంతంగా వ్యక్తీకరిస్తాం. కనుక ఇది చాలా సాధనలో మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి, దృష్టి పెట్టాల్సినటువంటి విషయం. కామ్గా వ్యక్తీకరించటం. ఎంతటి భావోద్వేగాలైనా అవన్నీ కింద స్థాయివేని గ్రహించి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పిలిచి ఆ జ్ఞాన సహాయంతో ప్రశాంతతని అలవర్చుకోవటం అనేది సాధనలో తప్పనిసరిగా మనం అందరం కూడా చేయాల్సిన పని. అందుకని ఆవిడ ఆ స్థితిలో ఉంది గనక ఏకంతో ఏకమై హర్ వాయిస్ వాజ్ కామ్, హర్ ఫేస్ వాజ్ ఫిక్స్డ్ లైక్ స్టీల్. ఉక్కు సంకల్పం అంటూ ఉంటాం కదా తెలుగులో, వజ్ర సంకల్పం, ఉక్కు సంకల్పం అంటామే. అలాగా ఆవిడ ముఖం చూస్తే చాలా స్థిరమైనటువంటి నిశ్చయంతో ఉన్నట్టుగా ఉంది ఆవిడ ముఖంలోని భావం చూస్తే. హృదయం చూద్దామా అంటే జ్వలితంగా ఉంది, మాట ప్రశాంతంగా ఉంది. ఇది ఆవిడ యొక్క పూర్తి అత్యున్నతమైన వ్యక్తిత్వం ఇట్లా ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని హర్ వాయిస్ వాజ్ కామ్, హర్ ఫేస్ వాజ్ ఫిక్స్డ్ లైక్ స్టీల్. అలా దృఢంగా, వజ్రంలాగా దృఢంగా ఉంది ఆవిడ వదనం. ఆవిడ చెప్తోంది, అక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా వింటున్నారు. వన్స్ మై హార్ట్ చోజ్ అండ్ చూజెస్ నాట్ అగెయిన్. ఎవరు చెప్పగలరు ఒక వాక్యంలో మన మనసులో భావాన్ని అంతటినీ ఇంత స్పష్టంగా కదా? నిజంగా ఒక వాక్యంలో చెప్పటం కూడా మానవ చైతన్యానికి ఇష్టం ఉండదు. ఒక పెద్ద ఉపన్యాసం చెప్తానంటుంది, వినండి 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 అంటూ ఉంటుంది ఎదుటివాడిని. ఒక లైన్లో చెప్తే బాగుంటుంది కదా అంటే ఒక లైన్లో చెప్పడం దానికి చేత కాదు. సావిత్రీదేవి అన్నది ఒకే ఒక వాక్యంలో, వన్స్ మై హార్ట్ చోస్, ఒకసారి నా హృదయం ఎన్నుకున్న తర్వాత, చూజెస్ నాట్ అగెయిన్, మళ్ళీ ఇంకొక ఎంపిక అనేది ఉండదు. ఎంత స్పష్టత అని అన్నది. ది వర్డ్ ఐ హ్యావ్ స్పోకెన్ కెన్ నెవర్ బి ఇరేస్డ్. ఇంకొక శక్తివంతమైనటువంటి మాట ఆవిడ చెప్పింది. ఇవన్నీ శక్తివంతమైనటువంటి మాటలు. జ్ఞాన ప్రశాంతత ఉన్నప్పుడు ఇంతటి శక్తివంతంగా వ్యక్తీకరణ కూడా ఉంటుంది. ఆవిడ చెప్తోంది, ది వర్డ్ ఐ హ్యావ్ స్పోకెన్ కెన్ నెవర్ బీ ఇరేస్డ్. నేను అన్న మాట అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు. నేను ఏ మాట అన్నానో అది చెరిగిపోనటువంటి మాట, ఇక దానికి తిరుగులేదు అని ఆమె చెప్పింది. తిరుగులేదని చెప్తోందంటే మనము చెప్తాం కదా అంటుంది మనసు. నువ్వు చెప్పవా ఏమిటి, నా మాటకి తిరుగులేదు అని రోజుకో 1,00,000 సార్లు చెప్తాం మనం, ఇంట్లోనూ బయటను అందరి దగ్గరను. నా మాటకి తిరుగులేదు. తిరుగు ఎందుకు ఉండదు? ఒక క్షణం అవ్వగానే మన మాటలన్నీ
వెనక్కే తిరుగుతాయి. ఏది కూడా కట్టుబడి ఏమి ఉండదు. ఊరికి తీక్షణంగా తీవ్రంగా అనేవరకే తప్ప దానికి కట్టుబడి ఉండడం అనేది మాత్రం మానవ జీవితంలో అస్సలు ఉండదు. అన్నీ వెనక్కి తిరుగుతాయి. మన మాటల్ని మనమే పూర్తిగా వెనక్కి తీసేసుకుంటాం. అట్లా ఉంటాయి మానవ చైతన్యంలో. కష్టం దానికి కట్టుబడి ఉండడం. కానీ సావిత్రీదేవి ఏమంటున్నదంటే ఆమె ఉన్నత జ్ఞానం నుంచి ఆ ఏకత్వం నుంచి మాట్లాడుతోంది కనుక ఆవిడ మాటలు నేను అన్న మాట ఎన్నటికీ కూడా అది రద్దు కాదు, చెరిగిపోదు అని స్పష్టంగా ఆమె అన్నది. ఇట్ ఈజ్ రిటన్ ఇన్ ద రికార్డ్ బుక్ ఆఫ్ గాడ్. ఎంత శక్తివంతమైన మాటలు! నేను అన్న మాట అది ఎక్కడ రికార్డ్ అయ్యింది, ఎక్కడ నమోదు అయ్యింది ఆ మాట అంటే దైవం యొక్క ఆ నమోదు పుస్తకంలో రిజిస్టర్ ఉంటుందని వెనకటి అధ్యాయాల్లో చెప్పారు శ్రీ అరవిందులు. అంతరాత్మలకు సంబంధించిన రిజిస్టర్ ఒకటి ఉంటుంది దైవం దగ్గర. వీళ్ళు జన్మని సద్వినియోగం చేశారా, వీళ్ళకి ఇచ్చిన జన్మని దుర్వినియోగం చేసి వీళ్ళు విఫలమయ్యారా అనేది అక్కడ నమోదవుతూ ఉంటుంది. అలాగా దైవం యొక్క పుస్తకంలో నేను అన్న మాట రికార్డ్ అయిపోయింది. ఇక అది ఎట జరిగిపోతుంది? అంచేత నేను అన్నది చెరిగిపోదు. ఇది దైవం యొక్క పుస్తకంలో ముద్రించబడి ఉంది మాట అని చాలా స్పష్టంగా ఆమె అన్నది. కాని జవాబిడెను సావిత్రి తన జ్వలిత హృది నుండి. ప్రశాంతము ఆమె స్వరము, వదనము దృఢము ఉక్కువలెను. ఒక పరి నా హృది ఎన్నుకొనిన మరి ఇక ఎన్నుకొనదు. నేను పలికిన మాట మాసిపోవదు ఏనాటికిని. లిఖితమయనది పరమాత్ముని నమోదు పుస్తకమున. ఆయన రిజిస్టర్లో లిఖించబడిపోయింది, ఆయన రాసి పెట్టేశాడు అంతే అని ఆవిడ అన్నది. అని సత్యవాక్యం అనేది ఒకసారి అన్న తర్వాత, సత్యం అనేది ఒకసారి మన నోటి నుంచి వస్తే అది ఎప్పటికీ కూడా నిలిచిపోతుందిట కాలంలో. అది విన్నవాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ కాలం దాన్ని గుర్తుపెట్టుకుని రాసి పెట్టి ఉంచుతుందిట. అది చెప్తోంది ఆవిడ. ది ట్రూత్ వన్స్ అటర్డ్ ఫ్రమ్ ద ఎర్త్స్ ఎయిర్ ఇఫేస్డ్ by mind forgotten sounds immortally forever in the memory of time. చెప్తోంది ఆమె. ఇది కూడా సాధకులంగా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. ది ట్రూత్ వన్స్ అటర్డ్, ఒకసారి అన్నటువంటి సత్యవాక్యం లేకపోతే సత్యవాక్కు, ఒకసారి అన్న సత్యవాక్కు ఫ్రమ్ ద ఎర్త్స్ ఎయిర్ ఇఫేస్డ్, అది ఈ భూవాతావరణం నుంచి చెరిగిపోవచ్చేమో. భూవాతావరణం నుంచి మనం అన్న సత్యవాక్కు చెరిగిపోవచ్చేమో. మరొకటి బై మైండ్ ఫర్గాటెన్, మనసు కూడా అన్నదాన్ని మర్చిపోవచ్చేమో. ఓ మాట అన్నావు సత్యవాక్కు, దాన్ని మనసు మర్చిపోతుందేమో, నేను అన్నాను అని దానికి ఏం గుర్తుండదేమో. కానీ ఎక్కడ అది ఎప్పుడూ చెరిగిపోకుండా ఉంటుంది. సౌండ్స్ ఇమ్మోర్టల్లీ ఫర్ ఎవర్ ఇన్ ద మెమరీ ఆఫ్ టైమ్. టీ అనేది క్యాపిటల్ పెట్టారు. దైవం యొక్క కాలంలో, దైవానికి సంబంధించిన కాలంలో, ఆ కాల స్మృతిలో ఎప్పటికీ ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా అది ఆ మాట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది శాశ్వతంగా. ఇమ్మోర్టల్లీ, శాశ్వతంగా సౌండ్స్ ధ్వనిస్తూనే ఉంటుంది. ఈ మాట అన్నావు, ఈ మాట అన్నావు అని దైవం యొక్క కాలం గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి సత్యానికి, సత్యవాక్కున్నటువంటి శక్తి అట్లాంటిది. మనం మర్చిపోవచ్చు, లోకం మర్చిపోవచ్చేమో, ప్రాపంచిక లోకం, కానీ దైవం మాత్రం మర్చిపోడు. ఆయన కాలంలో ఇది ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది గనక ఒక సత్యవాక్కు అన్నామంటే దానికి కట్టుబడి నిలబెట్టుకోవటం అనేదే జ్ఞాని చేసేటువంటి పని. అది నిలబెట్టుకోవటంలో పరమానందం ఉంటుంది. అందుకే రాముడు ఆనందంగా ఉన్నాడు, మరొకరు సత్యహరిశ్చంద్రుడు పరమానందంగా వెళ్ళాడు. ఎన్ని బాధలు వచ్చినా ఆయనకి బాధలు అనిపించలా, రాముడికి అనిపించలా. ఎన్ని అవస్థలు పడి ఎంతగా ఆయన వ్యధ చెందిన బాధలకి గురి అయినా ఆయనకి అది బాధ అనిపించలా. సత్యవాక్కుకి నేను కట్టుబడ్డాననేటువంటి ఆనందం వాళ్ళని బాధలు అనేటువంటివి వాళ్ళకి అనిపించకుండా చేసినాయి. ఇది దైవం యొక్క స్మృతిలో ఎప్పుడూ నిలిచిపోతుంది.
అంచేత దీనికి మనం కట్టుబడి ఉండాలి అని సావిత్రి చెప్తున్నది. వన్స్ ద డైస్ ఫాల్ థ్రోన్ బై ద హ్యాండ్ ఆఫ్ ఫేట్ ఇన్ అన్ ఇటర్నల్ మూమెంట్స్ ఆఫ్ ద గాడ్స్, ఒకసారి విధి చేతి నుంచి విసిరినటువంటి పాచిక, ఓ పాచిక విసిరింది విధి, ఇదిగో ఇది నీకు సంబంధించింది, ఇది ఇలాగే జరుగుతుంది అన్నది. ఆ పాచిక విసిరినటువంటి క్షణం ఎలాంటి క్షణం అది? అది మూమెంట్ ఆఫ్ ద గాడ్స్, దేవతల యొక్క కాలం. అంటే దేవతలు నిర్ణయించినటువంటి ఒక ఫలితమో విషయమో మానవ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. అది విధి లిఖితం అనేది ఎప్పుడు ఎలా జరిగింది? దేవతల క్షణంలో జరిగింది. దేవతల కాలంలో వాళ్ళు అనుకున్నది విధి చేస్తున్నది. కాబట్టి ఇది దేవతలకి సంబంధించింది, వాళ్ళ నిర్ణయం. అందుకని ఈ వాక్కు అనేది ఇంత శక్తివంతమైనటువంటిది. సో విధి ఏదైనా చేస్తున్నది అని అంటే అది దేవతలకి సంబంధించిన క్షణంలో అది జరుగుతుంది అని చెప్పి సావిత్రి అన్నది. అదే చివరిది కూడా మనం చదివాం. వన్స్ ద డైస్ ఫాల్ థ్రోన్ బై ద హ్యాండ్ ఆఫ్ ఫేట్, అంటే విధి చేతుల నుంచి ఒకసారి కింద పడినటువంటి పాచిక, డైస్ పాచిక, ఇన్ అన్ ఇటర్నల్ మూమెంట్ ఆఫ్ ద గాడ్స్, అంటే దేవతల యొక్క శాశ్వత కాలమున విసిరినటువంటి పాచిక, విధి చేతుల నుంచి విసిరినటువంటి పాచిక అని. విధి లిఖితం అనేది దేవతల నిర్ణయం అని, దానికి కట్టుబడి ఉండవలసిందే. అంటే సాధారణ అజ్ఞానపు జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కదా, ఇదేనా సావిత్రిదేవి చెప్తోంది అని ఒక ప్రశ్న వస్తుంది. సాధారణ అజ్ఞాన జీవితంలో మనకి విషయం ఏమిటో తెలియకుండా మన జీవితాలలో వచ్చే వాటికి విధి అని మనం పేరు పెట్టుకుని విధి లిఖితం అని దానికి మనం లొంగి ఉంటున్నాం. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, నేను విధికి లొంగి ఉండవలసిందే. సావిత్రిదేవి చెప్తున్నటువంటి విధి ఏదేది? భవిష్యత్ విధి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి సత్యాన్ని చెప్తోంది ఆవిడ, దాన్ని విధి అన్నది ఆవిడ. అందుకని భవిష్యత్ సత్యం ఇలా జరగవలసి ఉంది, నాకు తెలుసు ఇది ఎలా జరుగుతుందో, దీని ద్వారా ఏ భవిష్యత్తు వైపుగా నేను వెళతానో, ప్రపంచాన్ని తీసుకువెడతానో నాకు తెలుసు. తెలిసి జరుగుతోంది ఆమెకి, తెలియక జరగటల్లా. మన జీవితాలలో విధి అది మనకేం తెలియదు, తెలియని దాని పేరు విధి అని పెట్టుకున్నాం మనం. పెట్టుకుని ఇక దానికి తల వంచి ఏది ఫలితం వస్తే దాన్ని అనుభవిస్తున్నాం మనం. ఇది సాధారణ ప్రాపంచిక జీవితానుభవం. సావిత్రీదేవికి అన్నీ తెలిసి జరుగుతున్నాయి. ఆమెకు తెలుసు, ఆమె ఈ ప్రపంచంలోకి రాకముందరే ఆమె నిర్వహించవలసినటువంటి పని తెలుసు. ఆ పనికి సంబంధించినవి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయో, వేటిని ఏ విధంగా అధిగమించాలి, ఇవన్నీ ఆమెకి స్పష్టంగా తెలుసు. కనుక ఆమె చెప్తున్న విధి వేరే, మన అజ్ఞాన జీవితంలో మనం తల వంచుతున్నటువంటి విధి వేరే. ఇక్కడ ఇంగ్లీష్లో ఆంగ్ల వాక్యం ఒకటే వచ్చింది, కానీ తెలుగులో అది 2 లైన్లుగా వచ్చింది. 24 మాత్రల ఛందస్సులో చేస్తున్నాను గనక ఈసారి ఇది ఆంగ్ల వాక్యానికి ఒక వాక్యం రాలా, 2 తెలుగు వాక్యాలుగా వచ్చింది. మొదటి పంక్తి, ఒకసారి వెల్లడైన సత్యమీ ధారుణియందు వాతావరణము నుండి తొలగిపోయినప్పటికీ, మనసు మరచినప్పటికీ శాశ్వతముగా ప్రతిధ్వనించు నిలిచి ఉండునెప్పటికీ కాలపు జ్ఞాపకమునందు దేవతల శాశ్వత క్షణమున విధి విసరిన పాచిక పడును ఒక మారే అని. ఇది దైవ నిర్ణయము అని చెప్పి సావిత్రీదేవి ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె అంటున్నది, మై హార్ట్ హ్యాస్ సీల్డ్ ఇట్స్ ట్రాక్ టు సత్యవాన్, ఇట్స్ సిగ్నేచర్ అడ్వర్స్ ఫేట్ కెనాట్ ఇఫేస్, ఇట్స్ సీల్ నాట్ ఫేట్ నార్ డెత్ నార్ టైమ్ డిజాల్వ్డ్, దోస్ హూ షల్ పార్ట్ who have grown one being within, those who shall part who have grown one being within, death's grip can break our bodies, not our souls. ప్రతిదీ ఆమెకి తెలిసే జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ.
ఆవిడ చెప్తోంది, మై హార్ట్ హ్యాస్ సీల్డ్ ఇట్స్ ట్రాత్ టు సత్యవాన్. ట్రాత్ అంటే ప్రమాణం చేశాను, సత్యవంతుడికి ప్రమాణం చేసింది నా హృదయం అని చెప్పి ఆ ప్రమాణం సీల్ అయిపోయి ఉన్నది, అది ముద్ర పడిపోయింది. ఏ ప్రమాణం నేను సత్యవంతుడు నా భర్త అని ఎన్నుకున్నానో, ఆయనకి ప్రమాణం చేశానో, ఆ ప్రమాణం ముద్రించబడిపోయింది. ఇప్పుడు ఆ ముద్ర రద్దవదు, అది సీల్ అయిపోయింది. మళ్ళీ దాన్ని తీయడానికి కానీ రద్దు చేయడానికి కానీ వీలు లేదు. అంత నిశ్చితమైనటువంటి ఎంపిక నాది అని సావిత్రిదేవి అన్నది. ఇట్స్ సిగ్నేచర్ అడ్వర్స్ ఫేట్ కెనాట్ ఇఫేస్. సిగ్నేచర్ అన్నా కూడా ముద్ర. ఇప్పుడు ఆ పడినటువంటి ముద్ర, వివాహం చేసుకోవాలన్నటువంటి ఆ ముద్ర, అది అడ్వర్స్ ఫేట్ కెనాట్ ఇఫేస్. ప్రతికూలమైనటువంటి విధి ఎదురైనా కూడా ఆ ప్రతికూలమైనటువంటి విధి చెరపలేదు నేను సత్యవంతునికి చేసిన ప్రమాణాన్ని. అంటే వివాహం చేసుకోవటం ద్వారా నాకు విధి అనుకూలంగా లేకపోయినా అది చెరిగిపోదు, ఆ ప్రమాణం చెరిగిపోదు. ప్రతికూల విధి ఆ ప్రమాణాన్ని చెరపలేదు. ఇది ఈ విధంగానే జరుగుతుంది, సత్యవంతుణ్ణి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి అన్నది. అందుకని చాలా స్పష్టంగా ఉంది ఆవిడ, ప్రతికూల విధి వచ్చినా సరే నేను చేసినటువంటి ప్రమాణం అది రద్దు కాదు, ఆ ముద్ర రద్దు కాదు అని చెప్పి అన్నది. దోస్ హూ షల్ పార్ట్ హూ హ్యావ్ గ్రోన్ వన్ బీయింగ్ విదిన్. ఓ ప్రశ్నించింది, ఇరువురు ఒకే అస్తిత్వంగా అయినటువంటి వాళ్ళు, ఇరువురి అంతరంగాలు ఒకే అస్తిత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వేరు కాగలరు? ఎడబాటు ఎలా జరుగుతుంది ఆ అంతరంగాలకి అని అన్నది. వాళ్ళిద్దరి అంతరంగము కూడా అనేక సృష్టుల నుంచి సాగుతున్నది. బయటకి శారీరకమైనటువంటి ఒక భౌతిక రూపాలుగా వాళ్ళు కనపడుతున్నప్పటికీ వాళ్ళ అంతరాత్మలు ఎప్పుడూ కూడా ఒకటిగానే పెరుగుతూ వస్తున్నాయి. అందుకని ఆ విషయం ఆమె చెప్తున్నది. మా ఇద్దరి అంతరాత్మలు ఒకే అస్తిత్వంగా అయినప్పుడు ఇక అవి వేరెట్లా అవుతాయి? రెండూ ఒకటే అయితే రెండు ఉండాలి, లేకపోతే ఆ రెండు అనేటువంటిది మనం పైకి ఏదో విధంగా వ్యక్తీకరించాలి కాబట్టి అంటున్నాం. కానీ ఒకే అస్తిత్వంగా ఉన్నారు గనక ఆ ఒకే అస్తిత్వము ఇక వేరు చేయటం అనేది ఎట్లా ఉంటుంది? ఇద్దరు ఒకటే అయినప్పుడు వేరు కావటం అనేది జరగదు అని వాళ్ళ అంతరాత్మలు ఒకటే అన్నటువంటి విషయాన్ని ఆవిడ స్పష్టంగా చెప్తోంది. డెత్స్ గ్రిప్ కెన్ బ్రేక్ అవర్ బాడీస్, నాట్ అవర్ సోల్స్. ఒకే అస్తిత్వం మేము, ఒకే అంతరాత్మల. అందుకని మా అంతరాత్మలు మాత్రం ఈ మృతి అనేది విడదీయలేదు. మా శరీరాలని వేరు చేయొచ్చేమో కానీ మా అంతరాత్మలని మృతి వేరు చేయలేదు. మేము ఒకటే, బయటికి ఊరికే అట్లా ఇద్దరుగా కనిపిస్తున్నాం. వెనకటి అధ్యాయాల్లో కూడా మనం చూసాం, ప్రకృతి పరమాత్మ వాళ్ళిద్దరూ ఒకటే. కానీ బయటకి ప్రపంచంలో పని చేయడానికి కాను ఆమె ఆయన అనేటువంటి ద్వంద్వాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. పరమాత్ముడు ప్రకృతి అని పని దగ్గరికి వచ్చేసరికి ప్రపంచ కార్యకలాపాల నిర్వహణలో ఇరువురు అని చెప్తున్నాం. కానీ ప్రకృతి చేస్తున్నదంతా పరమాత్మ అనుమతితోనే చేస్తున్నది. పరమాత్మ ప్రకృతి ద్వారా పనిచేస్తున్నాడు అని వెనకటి అధ్యాయాల్లో శ్రీ అరవిందులు మనకి చెప్తారు. అలాగే ఇక్కడ కూడా అదే ఏకత్వం సావిత్రి సత్యవంతులది. ఆ ఇద్దరూ కూడా ఒకే అంతరాత్మలుగా, ఆ రెండు అంతరాత్మలు ఒకే అస్తిత్వంగా జీవిస్తున్నాయి కనుక మృతి మా అంతరాత్మలని వేరు చేయలేదు అని సావిత్రీదేవి అన్నది. నా హృది ముద్రిడే సత్యవంతునికిడిన ప్రమాణమును చెరిపివేయలేదు ప్రతికూల విధి దాని ముద్రను. రద్దు కాదు దాని ముద్ర విధి మృతి కాలముల చేత. విధి కానీ మృతి కానీ కాలం కానీ
ఇట్ సీల్ నాట్ ఫేట్ నాట్ డెత్ నాట్ టైమ్ డిజాల్వ్. ఇది మృతి కానీ కాలం కానీ విధి కానీ మాకు పడినటువంటి ఆ ముద్రని అది డిజాల్వ్ చేయలేదు, చెరిపివేయలేదు అని చెప్పింది. చెప్పి ఎవరు విడదీయగలరు లోనొకే స్థితి అయిన వారిని, లోపల ఒకే స్థితిగా ఉన్నటువంటి వారిని విడదీయడం అనేది ఎంత హాస్యాస్పదం. అది విడిపోతుందా? అది ఒకటే కదా, ఒకటి ఎట్లా విడిపోతుంది? ఎవరు విడదీయగలరు లోనొకే స్థితి అయిన వారిని, మృతి విడదీయు మా మేనుల అంతరాత్మలను కాదు, మృతి అతని గొనిన తెలియు నాకు ఎటులా చనిపోవలెను. చివరి లైన్ ఒకటి ఉంది, ఇఫ్ డెత్ టేక్ హిమ్ ఐ టు నో హౌ టు డై. ఒకవేళ మృత్యువు గనక సత్యవంతుడిని తీసుకెళ్ళిపోతే నాకు కూడా తెలుసు నేను ఎట్లా మరణించాలో అని సావిత్రిదేవి అన్నది. సావిత్రిదేవి అన్న మాటకి సాధారణంగా మానవులందరూ కూడా ఇదే మాట ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే పెద్ద మాటలు ఉపయోగిస్తాం అజ్ఞాన చైతన్యంలో. అజ్ఞానం యొక్క ఒక గొప్పతనం ఏంటంటే అది పరమ అజ్ఞానంలో కింద చైతన్య స్థాయిలో ఉండి మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అన్ని వేదాలే వల్లిస్తుంది, అన్ని పురాణాల్లో వాక్యాలు కోట్ చేస్తుంది, అన్ని గొప్పవాళ్ళు ఏం చెప్పారో ఆ సూక్తులన్నీ వల్లించేస్తూ ఉంటుంది. జ్ఞానమే అసలు మాట్లాడకుండా కూర్చుంటుంది నిశ్శబ్దంగా. ఎందుకంటే ఈ సూక్తులతో సూక్తి ముక్తావళితో జ్ఞానానికి పని లేదు. ఎందుకు పని లేదు? జ్ఞానం అదే ఆచరిస్తోంది, అది అట్లాగే జీవిస్తోంది. కానీ అజ్ఞానం జీవించటం అజ్ఞానంతో జీవిస్తోంది, వల్లించటం మాత్రం సూక్తి ముక్తావళి గనక దీనికి ఎక్కువ కొటేషన్లు కావాలి, దీనికి ఎక్కువ అన్ని పురాణాల వాక్యాలు కావాలి, అన్నీ కూడా కావాలి. అందుకని సాధారణ మానవ జీవితంలో కూడా మనం ఇట్లా అంటూ ఉంటాం, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, వాళ్ళు చచ్చిపోతే నేను చచ్చిపోతా. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా అజ్ఞాన చైతన్యంతో ఈ రకంగా వ్యవహరించడం వేరే, జ్ఞాన చైతన్యంతో ఉన్నప్పుడు అనే మాట అర్థము, ఆ విధమైనటువంటి చర్యకి వచ్చే ఫలితము కూడా వేరే. అజ్ఞాన చైతన్యంలో ఇట్లాగే చేస్తే మనం శరీరం లేనటువంటి గాలిలో తిరిగే ఒక దారుణమైనటువంటి అంతరాత్మలం అయిపోతాం. అందుకే ఆత్మహత్య మహాపాపం అన్నారు పెద్దలు. అట్లా చేయకూడదు. అలా సావిత్రీదేవి కూడా అన్నది, ఆమె చేస్తుందో చేయదో కానీ మృతి మాత్రం మమ్మల్ని విడదీయలేరు అన్నదానికి ఆమె ఈ రకమైన ఉపమానం చెప్పింది. జ్ఞానానికి అజ్ఞానానికి కూడా పూర్తి తేడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అది కూడా ఉంది. మృతి అతని కొనిన అంటే తీసుకువెళ్ళటం అని అర్థం. మృతి అతని గొనిన తెలియు నాకు ఎటుల చనిపోవలెను అని అన్నది. ఆ తర్వాత కూడా సావిత్రిదేవి మాట్లాడుతోంది, లెట్ ఫేట్ డూ విత్ మీ వాట్ షీ విల్ ఆర్ కెన్, ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ డెత్ అండ్ గ్రేటర్ దాన్ మై ఫేట్. ఇది మనకి మహావాక్యం, ఎపిగ్రామ్. ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ డెత్ అండ్ గ్రేటర్ దాన్ మై ఫేట్, మై లవ్ షల్ అవుట్లాస్ట్ ద వరల్డ్, doom falls from me helpless against my immortality. Fate's law may change but not my spirit's will. అన్నీ కూడా ఎంత ప్రశాంతంగా, చాలా స్ఫుటంగా, నిశ్చితంగా, దృఢంగా ఆమె చెప్తోందో చూస్తుంటే జ్ఞానం లక్షణం ఇట్లా ఉంటుంది. ఉన్నత చైతన్యం యొక్క లక్షణం స్ఫుటం, దృఢం, నిశ్చితం, ప్రశాంతం. ఈ లక్షణాలు ఉంటే జ్ఞానం ఉన్నట్టు లెక్క. లెట్ ఫేట్ డూ విత్ మీ వాట్ షీ విల్ ఆర్ కెన్. మృతి ఏం చేస్తుందో, అది ఏం చెయ్యగలదో చెయ్యని అన్నది. చెయ్యనియండి, చూద్దాం ఏం చేస్తుందో. డెత్ ఏం చేస్తే, ఏం చెయ్యగలిగితే అది చెయ్యని అని అన్నదామె. ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ డెత్ అండ్ గ్రేటర్ దాన్ మై ఫేట్. నేను మృత్యువు కంటే శక్తిమంతురాలిని అని చెప్పి ఆమె తెలుసుగా, అన్నీ తెలిసే జరుగుతున్నాయిగా. అత్యున్నతమైనటువంటి చైతన్య స్థితి నుంచి కిందికి దిగి వచ్చి
ప్రపంచానికి అంతటికీ కూడా అమృతత్వాన్ని, ఆ దారిని చూపించడానికి వచ్చినటువంటి సావిత్రీదేవి గనక ఆవిడ పరమేశ్వరి అంశ కాబట్టి ఆమెకు అన్నీ తెలుసు. ఏం జరుగుతుంది, ఏ విధమైనటువంటి దారి ద్వారా ప్రపంచానికి దారి చూపించాలో కూడా ఆమెకు తెలుసు. అందుకని ఆమె అన్నది, ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ డెత్ అన్నది. మృత్యువు కంటే శక్తిమంతురాలిని నేను. మృత్యువుని కూడా జయించాలి, ఎలా జయించాలో నాకు తెలుసు. చాలా శక్తిమంతురాలిని. నా ముందు మృత్యువు ఓడిపోతుంది. చూసే మీకు ఎవరికి కూడా తెలియదు. మామూలు ప్రపంచానికి తెలుసా సావిత్రీదేవి శక్తి ఏమిటో? ఏం తెలియదు. జాలి చూపిస్తాం మనం, అయ్యో సావిత్రి ఎందుకమ్మా ఈ పెళ్లి చేసుకుంటావు, ఇంకో పెళ్లి చేసుకో, సుఖపడతావు, అన్నీ మనకు తెలిసినట్టు. అన్ని సుఖాలు, సంతోషాలు, శుభాలు అన్నీ తెలిసినట్లు ప్రపంచం ఇలా జాలి చూపించి అయ్యో ఈ దారిలో వద్దంటుంది. కానీ ఆ దారిలో వెడుతున్న సావిత్రి ఈ ప్రపంచానికే దారి చూపిస్తోందని ఏం తెలుసు ప్రపంచానికి? తెలియదు. సావిత్రి చెప్తోంది, ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ డెత్ అండ్ గ్రేటర్ దాన్ మై ఫేట్. రెండో మాట కూడా అన్నది, నా విధి ఉన్నదే దానికంటే కూడా నేను చాలా గొప్పదానిని అని చెప్పింది. గొప్పతనం అంటే మనం మామూలుగా ఉపయోగించే మాట కాదు. గొప్ప అనే మాట లేకుండా అసలు మాట్లాడంగా. ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళే. ఆ అర్థంలో కాకుండా నిజమైనటువంటి ఘనతరమైనటువంటి శక్తి కలిగినటువంటి దాన్ని, విధి కంటే గొప్ప శక్తి కలదానిని, మృత్యువు కంటే చాలా శక్తిమంతురాలని నేను. ఏం చేస్తుందో మృత్యువు చేయనియండి, చూద్దాం ఏం చేస్తుందో అని చెప్పి ఆమె అన్నది. మై లవ్ షల్ అవుట్ లాస్ట్ ద వరల్డ్. ప్రపంచం మీద, మృత్యువు మీద శక్తి రావాలంటే ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ. సావిత్రీదేవికి సత్యవంతుడి మీద ప్రేమ, ప్రపంచం మీద ప్రేమ కూడా ఉన్నట్లయితే అప్పుడు మనకి ప్రపంచం మీద ఆధిపత్యం అనేది వస్తుంది. ఆమె చెప్తున్నది, మై లవ్ షల్ అవుట్ లాస్ట్ ద వరల్డ్. ఈ జగతి కంటే కూడా శాశ్వతమైంది నా ప్రేమ. నా ప్రేమ ఏమిటో మీకు తెలియట్లేదు. ఇది ఊరికే ఇద్దరు వ్యక్తుల మధ్యన వైవాహిక సంబంధమైన ప్రేమగా ప్రపంచం చూస్తోంది. అంతే చూడగలదు ప్రపంచం. దాని వెనక ఉన్న శక్తిని చూడలేదుగా, దానికి చేత కాదుగా ప్రపంచానికి చూడడానికి. ప్రపంచం అంటే ప్రపంచ చైతన్యానికి, విశ్వ చైతన్యానికి తెలియదుగా. అందుకని ఈ సావిత్రి ప్రేమ శక్తి ఏమిటో తెలియదు. దైవానికి కూడా ఉన్నది ప్రేమ. దైవం ప్రేమ వల్లనే ప్రపంచానికి సన్నిహితంగా వస్తాడు. ప్రేమించటం వల్లనే అజ్ఞానం నుంచి ప్రపంచాన్ని జ్ఞానం వైపుగా తీసుకువెడతాడు. సర్వము ప్రేమ వల్ల జ్ఞానం వైపుగా వెళుతుంది. ఇది సూత్రం. ఇక్కడ కూడా ఆవిడ అదే అంటోంది, నా ప్రేమ ఈ ప్రపంచం కంటే కూడా శాశ్వతమైనది. మై లవ్ షల్ అవుట్ లాస్ట్ ద వరల్డ్. డూమ్ ఫాల్స్ ఫ్రమ్ మీ హెల్ప్లెస్ అగైన్స్ట్ మై ఇమ్మోర్టాలిటీ. సావిత్రీదేవి అమృతత్వ స్థితి నుంచి వచ్చినటువంటి శక్తి. అందుకని నా అమృతత్వం ముందర ఈ మృత్యువు ఏమవుతుంది? నిస్సహాయంగా నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, పతనం అయిపోతుంది నా నుంచి. నేను అమృతత్వం, అదేమో విధి, మృత్యువు. అందుకని ఆ మృత్యువు నా అమృతత్వం ముందర పూర్తిగా పతనమై అది దూరంగా పోతుంది. ఫాల్స్ ఫ్రమ్ మీ హెల్ప్లెస్ అని అద్భుతమైన మాట వాడారు శ్రీ అరవిందుడు. హెల్ప్లెస్ అయిపోతుంట. మృత్యువు నిస్సహాయంగా ఉండడం ప్రపంచంలో మనం చూసామా? మృత్యువు తప్పదు 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 అని చూస్తున్నాం. ఇవాళకి కూడా అదే జరుగుతున్నది. ఎవరు దాన్ని తప్పించలేరు. కానీ మృత్యువు నిస్సహాయం అయిపోతుందట సావిత్రీదేవి ముందర. ఆవిడ అమృతత్వ స్థితి నుంచి వచ్చింది కనుక. అది ఆమె చెప్తూ, డూమ్ ఫాల్స్ ఫ్రమ్ మీ హెల్ప్లెస్ అగెయిన్స్ట్ మై ఇమ్మోర్టాలిటీ. Fate's law may change, but not my spirit's will. విధి ధర్మం అనేది మృత్యుధర్మం లేదా విధి ధర్మం మారచ్చేమో, మృత్యుధర్మం విధి ధర్మం మారచ్చేమో కానీ
నా ఆత్మ సంకల్పం మాత్రం మారేది కాదు. మార్చుకుంటే అది మార్చుకుంటుందేమో విధి, నా ధర్మం ఇది కాదు, నేను కొత్త ధర్మాన్ని వహిస్తాను, ఈ కొత్త ధర్మంతో ప్రపంచాన్ని నడుపుతానని విధి ఏమన్నా అనుకుంటుందేమో. కానీ నేను మాత్రం, నా ఆత్మ సంకల్పం మాత్రం మారదు అని ఆమె చెప్పింది. మనం కూడా జీవితంలో అంటుంటాం చూడండి, 100 6 అయినా 6 100 అయినా, 100 6 కాదు 6 100 కాదు, అటు సూర్యుడు ఇటు పొడిచిన, ఇవన్నీ పెద్ద పెద్ద ఒక జ్ఞాని మాట్లాడే మాటలు. కానీ చాలా సాధారణమైనటువంటి మాటలుగా మన జీవితాల్లో ఇవి చలామణి అయిపోతున్నాయి. ఈ మాటలన్నీ 100 6 కానీ 6 100 కానీ, అటు సూర్యుడు ఇటు పొడవని, ఇలాంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడి అయిపోయాక మళ్ళీ తిరిగి మన అజ్ఞాన జీవితంలోకి ముడుచుకుపోయి ఇక మళ్ళీ ఆ అజ్ఞాన కూపంలోనే జీవితాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ సావిత్రీదేవి అంటున్నది, ఆమె జ్వలిత హృదయం నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి, జ్ఞాన జ్వలిత హృదయం నుంచి వస్తున్నాయి గనక ప్రతి మాట కూడా అది విలువైనది, సత్యవాక్కు కాలంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనేది కూడా ఆమె చెప్పింది. అందుకని విధి ధర్మం మారిపోవచ్చేమో కానీ నా ఆత్మ సంకల్పం మాత్రం మారదు. ఇది కూడా ఎపిగ్రమ్. ఫేట్స్ లా మే చేంజ్ బట్ నాట్ మై స్పిరిట్స్ విల్. ఏది ఏమైనా సరే నా సంకల్పం మారదు, ఇది ఆత్మ సంకల్పం. ఈ ఆత్మ శబ్దం కూడా ఎక్కువగా వాడటం మనం అలవాటుగా చూస్తున్నాం కొన్నేళ్ల నుంచో, 10 ఏళ్ల నుంచో ఏమో. ఆత్మ ప్రబోధం ప్రకారం నేను పనిచేస్తున్నాను. ఏం ఆత్మ ప్రబోధం? మనకేమైనా ఒక ఆత్మ ఉందని తెలుసా? ఏమన్నానా? అహమే, నేను ఆత్మని, మనలో ఉన్న ప్రకృతే నేను ఆత్మని అని అరుస్తుంటే అదే ఆత్మగా ఉందనుకుని దాని ప్రబోధాన్నే పాటిస్తూ ఆత్మ ప్రబోధం అని ఆ ప్రకృతి ప్రబోధానికి పేరు పెట్టి పైన నిన్న మనం సింథసిస్లో చదువుకున్నాం కదా, డిస్టార్టింగ్ ఫోర్స్ డివైన్ నేమ్తో వచ్చి మనని గైడ్ చేస్తుంటే దాని గైడెన్స్కి మనం కన్సెంట్ ఇచ్చి వెళ్ళడం వల్లనే మన జీవితాలన్నీ ఇంత అజ్ఞానంలో మగ్గిపోతున్నాయని నిన్న సింథసిస్ ఆఫ్ యోగాలో చదువుకున్నాం కదా, అదే మళ్ళీ ఇక్కడ కూడా వస్తోంది. అందుకని మన సంకల్పాలు, మన ప్రబోధాలు, ఆత్మ ప్రబోధాలు, అంతరాత్మ చెప్పింది, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? లోపల నుంచి ప్రకృతే చెప్తోంది. ప్రకృతి యంత్రాంగం అంతా అంతరాత్మ అనే లేబుల్ వేసుకుని పో అంతరాత్మ ప్రబోధం అని ఒక కొత్త మాట ఖాయం చేసి ఇదొకటి తీసుకొచ్చారనమాట. అజ్ఞాన జీవితంలోకి ఇదొకటి వచ్చింది. ఇప్పుడు ఉన్నవై చాలన్నట్టుగా. కానీ సావిత్రీదేవి యొక్క ఆత్మ సంకల్పం మాత్రం ఇలాంటిది కాదు. చేయనిమ్ము విధి నన్నేమి చేయునో చేయగలదో, మృతి కన్న బలమగుదాన నా విధి కన్న గొప్పదాన, నా ప్రేమ నిత్యము జగతి కన్నా కూలు మృతి నా వలన. మృతి నా వల్ల కూలిపోతుంది అని చెప్పి అన్నది. ఎలా కూలిపోతుంది? కూలు మృతి నా వలన నిస్సహాయముగా నా అమృతత్వము ఉందర, విధి ధర్మము మారవచ్చు మారదు నా ఆత్మ ఇచ్ఛ అని ఆవిడ చెప్పింది. ఆ తర్వాత an adamant will, she cast her speech like bronze, but in the queen's mind listening her words rang like the voice of a self-chosen doom, denying every issue of escape. To her own despair answers the mother maid, as one she cried, who in her heavy heart labors amid the sobbing of her hopes to wake a note of help from sadder strings. ఇవన్నీ వింటున్న రాణికి ఇంకొక రకంగా చాలా బాధ కలిగింది. ఇది రాణి చైతన్యం, ఆమె మాట్లాడే మాటలు సాధారణ మానవ చైతన్యం. సావిత్రీదేవి ఇంత ఆత్మ సంకల్పంతో పట్టుదలతో ఇంతగా చెప్పినప్పటికీ కూడా తల్లికి అది ఏ విధంగా వినిపించింది? తల్లి కావటం వల్ల వినిపించిందని అర్థం కాదు. సాధారణ మానవ చైతన్యానికి ఇలాంటి జ్ఞాని మాట్లాడేటువంటి మాటలు ఉన్నత చైతన్యం నుంచి వచ్చిన మాటలు ఎట్లా వినిపిస్తాయి? ఇదిగో ఇట్లా వినిపిస్తాయి. అందుకని ఇక ముందు మనకు రాణి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సాధారణ మానవ చైతన్యం, సాధారణ ప్రాపంచిక చైతన్యం నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలుగా అనిపించి రాణి చెప్పుకుంటోందిట. an adamant will, she cast her speech like bronze.
బ్రాంజ్ అంటే మనకి తెలుసుగా గట్టి లోహం. ఇప్పుడు సావిత్రీదేవి యొక్క మాటలన్నీ ఎట్లా ఉన్నాయి? చాలా స్థిరంగా, దృఢంగా, బ్రాంజ్ లాగా ఉన్నాయి, ఉక్కులాగా ఉన్నాయి ఆమె మాటలు. ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఎక్కడా వెనక్కి తగ్గేటట్టు కనపడేట్లా. ఆవిడ అన్నదేదో చేసేటట్లే తెలిసిపోయింది, చేసేస్తున్నామే అని తెలిసిపోయింది. అట్లా ఉన్నాయి ఆ మాటలు, స్పష్టంగా, నిశ్చితంగా, ప్రశాంతంగా. ఓ ఈవిడ ఇదే చేస్తుంది అని తెలిసిపోయి అండ్ అడమెంట్ విల్గా కనపడింది తల్లికి. చాలా పట్టుదల. ఎడమెంట్ అంటే పట్టుదల అంటాంగా, మొండి పట్టుదల అని అంటూ ఉంటాం. పట్టుదలతో కూడినటువంటి సంకల్పంగా కనపడింది తల్లికి. ఎడమెంట్ విల్, పట్టుదలతో కూడిన సంకల్పంగా. షీ కాస్ట్ హర్ స్పీచ్ లైక్ బ్రాన్స్. అలా స్థిరమైనటువంటి రీతితో ఆవిడ తన మాటలన్నిటినీ కూడా పొందుపరిచి చెప్పింది. ఆవిడ మాటలన్నీ స్థిరంగా, దృఢంగా ఉన్నాయి. బట్ ఇన్ ద క్వీన్స్ మైండ్, లిజనింగ్ హర్ వర్డ్స్, ఆవిడ ఎంత పట్టుదలగా అంతా చెప్తే తల్లికి ఎట్లా అనిపించింది? ఇన్ క్వీన్స్ మైండ్, రాణి మనసులో, లిజనింగ్ హర్ వర్డ్స్, సావిత్రీదేవి మాటలు విన్నటువంటి రాణి మనసులో rang like the voice of a self-chosen doom. ఆవిడ చెవులలో ప్రతిధ్వనించాయి, ఆవిడ మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. సావిత్రీదేవి మాటలు ఎట్లా ప్రతిధ్వనిస్తున్నాయి? ఆవిడ ఒక సత్యాన్ని చెప్తుంటే దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిదిగా ఈవిడకి వినపడుతోంది. ఎట్లా వినపడుతోందో చెప్తున్నారు శ్రీ అరవిందులు. సెల్ఫ్ చోజన్ డూమ్, స్వయంగా ఎన్నుకున్నటువంటి మృత్యువుని పోయి కావలించుకుంటున్నట్లుగా కనపడుతోంది, స్వీయ ఎంపికలాగా కనపడుతోంది. సెల్ఫ్ చోజన్ అంటే తనంతట తనే ఎన్నుకోవడం, కోరుకోవడం. స్వీయ ఎంపిక అనేది చిన్న సమాసం. సో తనే పోయి మృత్యువుని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది ఈవిడ మాటలన్నీ అని రాణి మనసులో అనిపించింది సావిత్రీదేవి మాటలు వింటూ ఉంటే. డినయింగ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ ఎస్కేప్, తప్పించుకోగలిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా తిరస్కరిస్తూ వెళ్ళి మృత్యువు కావాలి అని ఆ మృత్యువుని ఆలింగనం చేసుకుంటున్నట్లుగా కనిపించింది. సత్యవంతుని వివాహం చేసుకోవడం అంటే మృత్యువుని కోరుకోవడంగా కనబడింది రాణికి. అనుకుందనమాట, ఎన్ని చక్కగా తప్పించుకోవడానికి, ఈ మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటినీ సావిత్రి తిరస్కరిస్తోంది అని ఆమెకు అనిపించింది. టు హర్ ఓన్ డిస్పైర్ ఆన్సర్ ది మదర్ మేడ్ ఆన్సర్ టు హర్ ఓన్ డిస్పైర్. రాణికి చాలా నిరాశ కలిగింది, నిస్పృహ కలిగిపోయింది. అంతేగా మరి, సాధారణమైనటువంటి మానవులం మనం అలాంటి మాటలు వింటే ఏమైపోతాం? నిరాశలో, నిస్పృహలో ఉండిపోతాం. అందుకని ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ ఆవిడ మాటలు ఎట్లా ఉన్నాయి? తనకి నిస్పృహ కలిగింది కాబట్టి తన నిస్పృహకే తను సమాధానం చెప్పుకుంటున్నట్లుగా ఉంది. సాధారణంగా ఇంతే జరుగుతూ ఉంటుంది. మనం బాధలో ఉండి ఏదో మాట్లాడతాం అనుకోండి, ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా అని ఉండదు, మన బాధకి మనమే మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది. అట్లా మన బాధని మనమే మన మాటల ద్వారా బయటికి చెప్తూ ఉంటాం. అంటే మన బాధని మనమే బాధకి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎదుటి వాళ్ళు అది ఎట్లా తీసుకుంటున్నారు, వాళ్ళకి బాధ ఉందా లేదా అవేం పట్టించుకోం మనం. బాధలో సాధారణ మానవ చైతన్యం అజ్ఞానపు బాధలో తనకి తనే మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. అలాగే రాణి కూడా అట్లాగే ఉంది. టు హర్ ఓన్ డిస్పైర్, తనకి కలిగినటువంటి తన నిరాశకే ఆవిడ సమాధానం చెప్పుకుంటున్నట్లుగా ఉంది. ఆవిడ అన్నది, యాజ్ వన్ షీ క్రైడ్ హూ ఇన్ హర్ హెవీ హార్ట్, బరువెక్కినటువంటి హృదయంలో తనలో తనే రోదిస్తున్నటువంటి దానిలాగా. లేబర్స్ ఎమిడ్ ది సాబింగ్ ఆఫ్ హర్ హోప్స్, తన ఆశలు అన్నీ, ఆమె ఆశలన్నీ కూడా వెక్కిళ్ళు పెడుతున్నాయి. సాబింగ్ అంటే వెక్కిళ్ళు పడుతూ ఏడవటం అంటాం కదా, అది మనకి తెలుగులో ఉంది, వెక్కిళ్ళు పెట్టి ఏడవటం అని. దాన్ని సాబింగ్, బయటికి అరవకుండా నోట్లో ఏదో గుడ్డలు గుక్కున్నట్టుగా వెక్కిళ్ళు పెడుతూ దుఃఖపడుతూ ఉంటాం, అది సాబింగ్ ఆఫ్ హర్ హోప్స్. ఆమె ఆశలన్నీ కూడా దుఃఖపడుతూ వెక్కిళ్ళు పెడుతూ ఉంటే అవన్నీ కూడా ఆవిడ ఎలా తీసుకుంది అంటే,
చాలా అలసట పడిపోతోంది. లేబర్స్ ఎమిడ్ ది సాబింగ్ ఆఫ్ హర్ హోప్స్, చాలా శ్రమ పడిపోతోంది. తన ఆశలు వెక్కిళ్ళు పెడుతుంటే ఆ వెక్కిళ్ళు పెట్టేటువంటి ఆశల మధ్య ఆవిడ చాలా అలసిపోయి తన నిరాశకి తనే సమాధానం చెప్పుకుంటున్నట్లుగా ఆమె ఉన్నది రాణి. టు వేక్ ఎ నోట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ సాడర్ స్ట్రింగ్స్. ఎంత అద్భుతంగా శ్రీ అరవిందులు ప్రతి ఖండాన్ని కూడా ముగించేటువంటి ఆ చిట్ట చివరి మాట, ఒక లైన్ ఉంటుంది, పంక్తి. అందులో పైన చెప్పిన వాటి అన్నిటి సారాంశం ఇది, దీనివల్ల ఇంత బాధపడుతోంది ఆవిడ అని చెప్తాం. మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. ఆమె బాధకి ఎవరిని పిలుస్తోంది? తనని రక్షించమని, తనని కాపాడమని ఎవరిని పిలుస్తోందిట? టు వేక్ ఎ నోట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ సాడర్ స్ట్రింగ్స్. సాడర్ అంటే విషాదకరమైనటువంటి, స్ట్రింగ్స్ అంటే తంత్రులు, తీగలు. కొంచెం సంగీతమైనటువంటి వ్యక్తీకరణ చేస్తున్నారు. విషాదకరమైనటువంటి తీగల నుంచి ఒక స్వరాన్ని మేల్కొలిపి నాకు సహాయపడమన్నట్టుగా ఉంది. ఆవిడ బరువెక్కినటువంటి హృదయంలో బాధపడుతూ తన నిస్పృహకి తనే సమాధానంగా మాట్లాడుకోవటం అన్నది ఇట్లా ఉన్నది అని చెప్తున్నారన్నమాట. మన చుట్టుపక్కల వాళ్ళని సహాయం అడుగుతూ ఉంటాం, వాళ్ళే బాధలో ఉంటారు, వాళ్ళు మనకి మళ్ళీనే ఈ అజ్ఞానంలో చిక్కుకున్నటువంటి వాళ్ళనే మనం సహాయం అడుగుతూ ఉంటాం. వాళ్ళే బాధపడుతుంటే మనకేం సహాయం చేయగలరు? వాళ్ళేం సహాయం చేయలేరు. కానీ వాళ్ళతో చెప్పుకుని వాళ్ళ సహాయం అడిగితే ఎట్లా కొంత ఉపశమనం కలుగుతుందో సాధారణ మానవ చైతన్యానికి, అది పైకి చూడలేదు కాబట్టి, మన సాధారణ మానవ చైతన్యం జ్ఞానం వైపు చూడలేదు. అది దానికి ఏం కనపడదు. అది ఎంతసేపు ఇట్లా హారిజాంటల్గా చూస్తుంది. చూసి దానికే జ్ఞానం అని, ఉన్నత చైతన్యం అని పేరు పెట్టుకుంటుంది. తనలాంటి బాధాకరమైన స్థితిలో ఉన్న వాళ్ళనే సహాయం కోరినట్లుగా రాణి కూడా తను అలాగ నిస్పృహలో ఉండి సహాయం కోరుతోంది, విషాదాన్నే సహాయం కోరుతున్నది అని చెప్తున్నారు. పట్టుదలతోడి ఇచ్ఛతో పలికెనామె స్థిర రీతి, కాని ఆమె మాటలను వినుచున్న రాణి మనమునందు ధ్వనించెను స్వీయ ఎంపికదైన వినాశకర స్వరము. తప్పించుకొనగలుగు ప్రతి అంశమును తిరస్కరించుచు సమాధానమిడుకొనె నా తల్లి. తను పొందు నిరాశకు విలపించెనామె బరువెక్కిన హృదయమునందు. ఆమె ఆశల వెక్కిళ్ల నడుమ అలసట చెందుచు విషాదకర తంత్రుల నుండి రక్షింపుమనుచు ఒక స్వరమును పిలుచుదాని వలెను. ఇలా ఆమెలో కలిగిన నిస్పృహకి ఆమె సమాధానం చెప్పుకున్నట్లుగా సావిత్రీదేవితో రాణి ఇలా అంటున్నది. ఇంత ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలమా జీవితాలలో? అభిప్రాయ భేదాలు వస్తే కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా కానీ ఇంత ప్రశాంతంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడరు, వినేవాళ్ళు వినరు. అందరికీ ఉద్రేకమే. 4 మాటల మధ్యన ఇంకొకళ్ళు దూరిపోయి వాళ్ళ భావోద్రేకాలని ప్రదర్శిస్తుంటారు. కనుకనే మనకి సమాధానాలు దొరకవు. చివరికి మిగిలేది ఏంటంటే బాధ. అందరికీ బాధే. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, మళ్ళీ ఎవరు నన్ను అర్థం చేసుకోరు, ఈ ప్రపంచం ఇంతే అని ఇంకా ఎక్కువ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఇంకా బాధపడటమే మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మానవ జీవితంలో వచ్చేటువంటి పెద్ద బాధే కలుగుతోంది. ఇక్కడ కూడా కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారు. కానీ ఆ బాధని వ్యక్తీకరించటంలో సంయమనం చూస్తూ ఉంటే కొంతలో కొంత జ్ఞానం ఉంటే ఈ సంయమనం వస్తుందేమో అనిపిస్తుంది. తప్పనిసరిగా జ్ఞానం వల్లనే ప్రశాంతత, జ్ఞానం వల్లనే సంయమనం కూడా వస్తాయి. ఒకళ్ళు మాట్లాడుతుంటే మరొకళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వింటున్నారు. ఇప్పుడు సావిత్రీదేవికి తల్లి చెప్తున్నది, ఓ చైల్డ్, in the magnificence of thy soul, dwelling on the border of a greater world, and dazzled by thy superhuman thoughts, thou lend eternity to a mortal hope. ఈవిడ కూడా
కొంచెం జ్ఞానంతో మాట్లాడుతోంది. కూతురికి ధీటుగానే మాట్లాడింది. ఇప్పుడు ఆవిడ చెప్పిందిగా ఉన్నత జ్ఞానానికి సంబంధించినటువంటి పద్ధతిలో సావిత్రీదేవి ఆవిడ సంకల్పాన్ని వ్యక్తీకరించింది. ఇప్పుడు తల్లి కూడా అదే రకమైనటువంటి కొంత జ్ఞానంతో ఉన్నటువంటి మాటలే మాట్లాడుతోంది. ఇది ఎట్లా ఉంటుందో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఆవిడ అంటున్నది, ఓ చైల్డ్, ఇన్ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ దై సోల్, నీ అంతరాత్మ యొక్క వైభవం ఉన్నదే, అటు వైభవోపేతమైనటువంటి నీ అంతరాత్మ డ్వెల్లింగ్ ఆన్ ద బార్డర్ ఆఫ్ ఎ గ్రేటర్ వరల్డ్. నీ అంతరాత్మ ఎక్కడ నివసిస్తోంది? ఆన్ ద బార్డర్ ఆఫ్ ఏ గ్రేటర్ వరల్డ్. ఈ ప్రపంచంలో నివసించటంలా చాలా ఉన్నతమైనటువంటి ప్రపంచపు అంచు మీద అది నివసిస్తోంది, పొలిమేరల్లో నివసిస్తోంది. ఇక్కడ అంతరాత్మ ఈ ప్రపంచంలోది కాదు. నీ అంతరాత్మ ఉన్నతరమైనటువంటి లోకాల అంచున విహరిస్తోంది. అక్కడ ఉండేటువంటి వైభవోపేతమైనటువంటిది నీ అంతరాత్మ అక్కడ ఉంది, ఉన్నత లోకాలలో ఉన్నది అని అన్నదామె అని. అండ్ డాజిల్డ్ బై ద సూపర్ హ్యూమన్ థాట్స్, నీ అంతరాత్మ అది దేనికి సమ్మోహనం చెందుతోంది? డాజిలింగ్ అంటే కళ్ళు మిరుమిట్లు గొలపటం ఒకటి, సమ్మోహనం అని కూడా ఒకటి, ఆకర్షితం అవటం. కాబట్టి సావిత్రీదేవి అంతరాత్మ ఎవరికి ఆకర్షితమవుతోంది, సమ్మోహనం అవుతున్నది అది చెప్తోంది. బై ద సూపర్ హ్యూమన్ థాట్స్, మామూలు మానవ సంబంధమైన యోచనలతో లేదు, మానవాతీతమైనటువంటి యోచనలతో నీ యోచనలకి ఆలోచనలకి నీ అంతరాత్మ సమ్మోహన పడుతున్నది, ఆకర్షితమవుతున్నది అని అన్నది. దౌ లెండ్ ఇటర్నిటీ టు మోర్టల్ హోప్, అందుకని నువ్వు అంత ఉన్నతమైనటువంటి లోకాలలో ఉంటూ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సాధారణ మానవ ఆశకి అక్కడ దౌ లెండ్ ఎటర్నిటీ, ఒక శాశ్వతత్వాన్ని ఇస్తున్నావు నువ్వు అన్నది ఆవిడ. మానవాళ్ళ యొక్క ఆశ ఎలా ఉంటుంది? నా దగ్గరికి మృత్యువు రాకూడదు, మృత్యువుని నేను జయించాలి అని ప్రతి మానవుడికి ఆశ అదే. ఇవాళ కాకపోతే ఎప్పటికైనా నేను జయిస్తాను అనేటువంటి ఆశతోనే మానవుడు ఉంటున్నాడు. ఆ ఊహలే కావ్యాలైనవి, పురాణాలైనవి, సినిమాలైనవి, నాటకాలైనవి. అటు యమలోకంలో ఏదో, భూలోకంలో యమలోకమో ఏదో రకరకాల పేర్లతో మనం యముడిని జయించినట్లుగా జయించాలన్న ఆశతో రకరకాల ఊహాగానాలు, కావ్యగానాలు చేశాం. ఇది మానవుడి ఆశ, మృత్యువుని జయించాలని. ఆ ఆశకి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ శాశ్వతత్వాన్ని నువ్వు ఇస్తున్నావు. నువ్వు నీ అంతరాత్మ శాశ్వతత్వపు లోకాలలో ఉంది గనక ఆ శాశ్వతత్వపు లక్షణాన్ని మానవ ఆశకి నువ్వు ఇస్తున్నావు తప్ప ఇక్కడ మానవుడి ఆశ తీరేది కాదు. ఈ మృత్యువుకి లొంగక తప్పదు. కేవలం ఆ ఉన్నత లోకాలలో ఉండే శాశ్వతత్వం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మానవుడి ఆశకి నువ్వు అన్వయం చేస్తున్నావు. ఎట్లా కుదురుతుంది? అది ఉన్నత లోకాలలో ఉండేది జ్ఞానం, ఈ మృత్యువు ఈ ప్రపంచంలో ఉండేది. ఈ రెండిటికి నువ్వు ఎట్లా కలుపుతావు? కానీ కలుపుతున్నావు. కలిపి దీన్ని జయిస్తాను, మృత్యువు నన్ను ఏం చేయలేదు, నేను దానికంటే గొప్పదాన్ని అని చెప్తున్నావు నువ్వు. కానీ నీ అంతరాత్మ ఉన్నత లోకాలలో ఉన్న జ్ఞానంలో ఉంది. ఇక్కడేమో మృత్యువు ఈ ప్రపంచాన్ని వహించి పరిపాలిస్తోంది. ఈ మానవుడి ఆశకి నీ శాశ్వతత్వ భావనని తీసుకొచ్చి దీనికి అన్వయిస్తున్నావు తప్ప ఈ మానవుడి ఆశ తీరేది కాదు అని తల్లి అన్నది. మన జ్ఞాన మాటలు కూడా ఇట్లాగే ఉంటాయి. మనము మాట్లాడతాంగా వేదాంతం. ప్రపంచంలో ఉండే 99% మంది మనుషులు అంతా వేదాంతమే మాట్లాడతారు. వేదాంతం మాట్లాడని వాళ్ళు ఎక్కడా మనకు కనపడరు. అందరూ పెద్ద మాటలే మాట్లాడతారు, అన్నీ చేస్తాం. కానీ ఆ మాటల సారాంశమంతా మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెడతాము? ఇది ఇక్కడ జరిగేదా పెట్టేదా అండి? ఇవన్నీ ఏవో రాశారు పుస్తకాల్లో, కావ్యాల్లో, పురాణాల్లో ఎక్కడో ఉన్నాయిట అని అనుకుంటాం. లేకపోతే ఆ మహనీయులు కాబట్టి అండి అది వాళ్ళు సాధించారు, మన వల్ల ఎక్కడవుతుందండి బాబు, ఈ ప్రపంచంలో ఎక్కడవుతుంది, ఈ ప్రపంచం ఎంత అజ్ఞానం అని ఏదో మనకు తెలిసినటువంటి జ్ఞానం తెలిసినట్టు ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ అజ్ఞానానికి అన్వయించి ఇది ఎట్లాగూ ఇక్కడ కుదరదు,
కుదరదు అని మళ్ళీ పూర్తిగా నిస్పృహలోకి పోవటం అనేది ప్రాపంచిక మానవ చైతన్యం యొక్క లక్షణం. అదే మనకి రాణి మాటల్లో మనకి కనపడుతున్నది. కొంత సత్యం ఉన్నప్పటికీ ఇందులో సత్యం లేదని కాదు, ఎందుకంటే మాట్లాడేవన్నీ జ్ఞానానికి సంబంధించినవే కనుక తప్పక సత్యం ఉంటుంది. కానీ పొరపాటు ఎక్కడవుతోందంటే ఆ ఉన్నత సత్యం తీసుకొచ్చి ఈ ప్రాపంచికానికి అన్వయించినప్పుడు జ్ఞానం వైపుకు పోవాలి అన్న సంకల్పం కాకుండా ఆ ఉన్నత జ్ఞానం ఇక్కడ ఎట్లా పనికొస్తుంది అని ఇక్కడ అజ్ఞానమే గొప్పది అని తీర్మానం చేయటమే పొరపాటు అన్నమాట. అది పొరపాటు. రాణి అన్నది, అమ్మా, వైభవోపేతమగు నీ అంతరాత్మ ఉన్నతతర లోకముల పొలిమేరలందు వసించుచు సమ్మోహన మందెను మానవాతీత యోచనలకు ఇచ్చుచుంటివి శాశ్వతత్వమును మానవ అపేక్షకు. అపేక్ష అంటే ఆశ, అంటే ఆ శాశ్వతత్వం దీనికి నువ్వు అన్వయించి చెప్తున్నావు, దీనికి కలుపుతున్నావు, ఇదేట జరుగుతుందమ్మా ఇక్కడ అని తల్లి కూతుర్ని నచ్చచెప్పడానికి ఆమె ప్రయత్నిస్తున్నది. Here on this mutable and ignorant earth, who is the lover and who is the friend? All passes here, nothing remains the same. None is for any on this transient globe. ఇవే మనము మాట్లాడే జ్ఞానపు మాటలు. జ్ఞానంగా కనిపించేటువంటి అజ్ఞానం మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి అన్నమాట. అజ్ఞానం మనని ముందుకు దోస్తుంది. ఇదిగో ఈ జ్ఞానపు మాటలని మాట్లాడు అంటుంది, వాటికి జ్ఞానం అని పేరు పెడుతుంది. చివరికి మళ్ళీ అజ్ఞానం సమప్ చేయటంలో ఏం చేస్తుంది, ఇవన్నీ ఇక్కడ కుదిరేవి కావు, ఈ లోకానికి సంబంధించినవి కావు, నువ్వు కావాలంటే ఉన్నత లోకాలు వేరే ఉన్నాయి, అక్కడ చెల్లుతుంది ఇవన్నీ, అంతేగాని ఈ భూమిలో ఈ భూలోకంలో ఏం చెల్లుతుంది, ఇక్కడ చెల్లవి ఇవన్నీ, ఇలాంటి మాటలన్నీ మాట్లాడద్దు అని సమప్ చేస్తుంది అజ్ఞానం. అందుకని జ్ఞానపు మాటలు అజ్ఞానం ముందుకు దోస్తే మాట్లాడే మాటలు. రాణి అంటున్నది, హియర్ ఆన్ దిస్ మ్యూటబుల్ అండ్ ఇగ్నోరెంట్ ఎర్త్, ఈ ప్రపంచం ఎట్లాంటిది, ఇది అజ్ఞానం, మ్యూటబుల్, ఇది ఎప్పుడూ మారిపోయేటువంటి ప్రపంచం. ఇది ఇవాళ ఉన్న క్షణం మరో క్షణం ఉండదు, ఇవాళది రేపు కాదు, రేపు మళ్ళీ ఇంకో కొత్తది. అందుకని ఇది క్షణక్షణం మారిపోతూ ఉంటుంది ప్రపంచం, ఒకేలాగా ఉండే ప్రపంచం కాదు. రెండోది ఇది అజ్ఞాన ప్రపంచం. అజ్ఞాన ప్రపంచపు లక్షణాలు ఏమిటి, ఇక్కడ వార్ధక్యం, జర, మృత్యువు, దుఃఖం ఇవన్నీ ఉండేటువంటి ప్రపంచం కనుక అజ్ఞాన ప్రపంచం. అందుకని అమ్మా నువ్వు చెప్పేది ఇక్కడ కుదరదు అని తల్లి సావిత్రీదేవికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. హియర్ ఆన్ దిస్ మ్యూటబుల్ అండ్ ఇగ్నోరెంట్ ఎర్త్, హూ ఈజ్ ద లవర్ అండ్ హూ ఈజ్ ద ఫ్రెండ్. అబ్బో ఎంత వేదాంతం చెప్పింది అనుకుంటాం, వేదాంతం కాదు ఇది, ఇది జ్ఞానం కాదు, అజ్ఞానం ముందుకు దోస్తూ అనమన్న మాటలు. ఆవిడేమంటున్నది, ఇలాంటి ప్రపంచంలో అమ్మ, ఈ అజ్ఞాన ప్రపంచంలో, ముందు కాలం మార్పు చేసేటువంటి ప్రపంచంలో ప్రేమికుడెవడు, స్నేహితుడెవడు తల్లి, ఇక్కడ ఎవడు ఉంటాడు శాశ్వతంగా, స్నేహితుడు అన్నవాడు శాశ్వతంగా ఉండడు, ప్రేమికుడు అన్నవాడు శాశ్వతంగా ఉండడు. ఇక్కడ ఏది శాశ్వతంగా ఉంటుందమ్మా, ఈ ప్రపంచం అజ్ఞానం తల్లి, ఇక్కడ ఆ ఉన్నత జ్ఞానం అంతా కూడా ఎట్లా జల్లుతుందమ్మా అని చెప్పి ఒప్పించడానికి అజ్ఞానం చేసేటువంటి ప్రయత్నం. దీన్ని గుర్తించడం అనేది చాలా కష్టం. మామూలుగా చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజమే కదా ఇదంతా, రాణి కూడా ఎంతో జ్ఞానంగా మాట్లాడుతోంది కదా, అబ్బా భలే రాశారే అరవిందుల వారు అనుకుంటాం. అరవిందుల వారి బోధ ఇది కాదు, ఇది సాధారణ మానవుడిలో అజ్ఞానం చేసేటువంటి బోధ. ఈ బోధ సరికాదన్నదే వారు చెప్పబోతారు. పైన కూడా సావిత్రీదేవి చెప్పింది కూడా అదే, ఇంకా ముందు కూడా వస్తుంది. కనుక ఇది అరవిందుల వారు చెప్తున్నటువంటిది కాదు, ఇది సాధారణ మానవ చైతన్యం జ్ఞానం పేరుతో తనని తను ఒక వంచుకునేటువంటి విధానము, అజ్ఞానం యొక్క ప్రబోధం ఇది. Who is the lover and who is the friend? All passes here, nothing remains the same. ఇదేగా చెప్పుకుంటాం మనం, నవ్వొస్తూ ఉంటుంది. అవును కదా, ఇవన్నీ రోజు వింటాం కదా మనం అని అనిపిస్తుంది. ఆల్ పాసెస్ హియర్, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, అన్నీ వెళ్ళిపోయేవి, ఏది ఇక్కడ శాశ్వతంగా ఉండదు. నథింగ్ రిమైన్స్ ద సేమ్, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండదు, ఏది ఒకే మాదిరిగా ఈ ప్రపంచంలో ఉండదు, అంతా మారిపోయే ప్రపంచం. అట్లాంటి ప్రపంచంలో ప్రేమికుడెవరు, స్నేహితుడెవరు, ఏమిటమ్మా
ఇదంతా అని ఆమె అంటున్నది. నన్ ఈజ్ ఫర్ ఎనీ ఆన్ దిస్ ట్రాన్సియంట్ గ్లోబ్. ఎంత పెద్ద జ్ఞానవాక్యం రాణి చెప్పి తన భావాన్ని చెప్తున్నది. నన్ ఈజ్ ఫర్ ఎనీ, ఇక్కడ ఈ అనిత్య విశ్వంలో ఎవ్వరు ఎవరి కోసం ఉండరు. నీ కోసం నేను ఉండను, నా కోసం నువ్వు ఉండవు, అంతా పోయేవాళ్లే, అంతా మారిపోయేటువంటిదే. నన్ ఈజ్ ఫర్ ఎనీ, ఎవ్వరు ఎవరి కోసం ఉండరు. ఈ ట్రాన్సియంట్ గ్లోబ్, ఈ తాత్కాలిక ప్రపంచంలో, ఈ భూగోళంలో, ఈ విశ్వంలో ఎవడు ఎవడి కోసం ఉండడు, అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. అట్లాంటి ఈ ప్రపంచంలో నువ్వేంటమ్మా మృత్యువుని జయిస్తానంటావు, మృత్యువు నాకంటే గొప్పది కాదంటావు, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా మానవుడి ఆశకి నువ్వేవో జ్ఞానపు పూత పూస్తున్నావు అంతే. ఉన్నత చైతన్యపు పూత పూసి ఇక్కడ ఏదో జరుగుతుంది అంటున్నావు. ఎట జరుగుతుందమ్మా, ఈ ప్రపంచం ఎలాంటిదమ్మా అని రోజు మనం మాట్లాడుకున్నట్టే ఆ విధంగా రాణి సావిత్రీదేవికి చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. సరే, మనం ఇక్కడ ఆపుదాము. ఆపి వచ్చే వారం మనం కొనసాగిద్దాం. ఇంకా ఆసక్తికరమైనటువంటి సంభాషణ ఇంకా ముందు ముందు జరుగుతుంది. మనం దాన్ని వచ్చే వారం కొనసాగిద్దాం. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే. అందరికీ నమస్కారం.